వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఈరోజైతే బేబీ పొటాటో పెడుతున్నామండి. చిన్న ఆలుగడ్డలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. మేమైతే బాగా ఇష్టంగా తింటాము. మట్టి ఇలా తీసి ఇలా చిగుళ్ళు వచ్చిన ఆలుగడ్డ గడ్డ ఇలానే పెట్టేసేయాలి. ఇట్లా మట్టి కొంచెం ఇలా కప్పేసి అయితే ఇప్పుడు నేను ఈ పొటాటో అనేది నాటుకుంటున్నాను. జానడుకు ఒక దూరంలో, జానడు అంటే ఇంత అంటారు, జానడు ఇంత ఒక ప్లేస్లో ఇట్లా ఇదంతా మట్టి లైట్ వెయిట్ విధానంలో నేను మంచిగా ఎరువు వేసుకొని మట్టి వేసుకొని ఆకులు వేసుకొని ఇలా చేసేసుకున్నాను. ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటే చాలా బాగా బ్రహ్మాండంగా మొలకలు వస్తాయి. ఇవన్నీ పొటాటోస్ ఒకటి రెండు ఖరాబ్ అయినాయి తీసేసి మంచి పెట్టుకున్నాం. మళ్ళీ ఇవి కాసిన వాళ్ళు కూడా మీకు చూపెడతా అండి ఎలా ఉంటాయి అన్నది. మాకు తెలిసిన వాళ్ళు ఈ ఆలుగడ్డలు అనేది ఇచ్చారు నాకు. అయితే నేను కర్రీ కోసం ఎప్పుడు వాడుతుంటా వాళ్ళ దగ్గరనే. అయితే కొన్ని చూస్తున్న వరకు మొలకలు వచ్చినాయి, మరి మనం కూడా ఎందుకు పెంచలేమని చెప్పి ఈ మొలకలు వచ్చిన వాళ్ళు ఇవన్నీ పెంచుదామని, మరి ఇప్పుడు మీకు అలాగే వీడియో చేద్దామని తీయడం జరిగింది. అయితే గడ్డ అనేది బాగా లోపలికి పెడితే కుళ్ళిపోతుంది. మనకు మొలక వచ్చింది కనబడుతుంది కదా, అంతే. మట్టి దీని మందం తీసి ఇలా కప్పేయాలి అంతే చుట్టూ. ఈ కట్ చేసుడు అవసరం లేదు, పెద్దదానికైతే కట్ చేస్తారట, కానీ నేను ఎప్పుడు ఆలుగడ్డ కట్ చేయకుండానే డైరెక్ట్ పెడతా. ఇంట్లో కూడా ఒక కింద ఉన్నాయి, 1 కేజీ వరకు మన నార్మల్ ఆలుగడ్డలు కూడా ఉన్నాయి. చూద్దాం నేను ఎంత దగ్గర పెడతారో కూడా తెలియదు, కానీ పెట్టనైతే పెడదాం. ఆడోటి ఎందుకంటే చాలా ఉన్నాయి, ఖరాబ్ అవుతాయి కదా. ఇట్లా పెడితే అన్న మొలిచే కాడికి మొలుస్తాయి. దీనికి వాటరింగ్ అనేది కూడా తక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. వర్షం పడ్డది అనుకో ఇక 4-5 రోజుల దాకా నీళ్ళు ఇచ్చే అవసరమే లేదు. ఇట్లా అన్నీ పెట్టుకుంటూ మనం కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగా మొలుస్తాయి. చూద్దాం ఎలా వస్తాయి అన్నది. ఇదండి ఈరోజు బేబీ పొటాటో. ఓకే, ఉంటారండి. మీ దగ్గర కూడా ఆలుగడ్డలు ఉంటే ఇలా పెట్టుకోండి.